వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మరోసారి భేటీ కావడానికి సిద్ధమయ్యారు. అలాగే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా కన్ను. చైనా అమెరికా వాణిజ్య వివాదం తీవ్రతరమవుతుంది. చైనా ముఖ్యంగా అమెరికా వ్యవసాయోత్పత్తులపై టార్గెట్ చేసే అవకాశం ఉంది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఆయన అభయారణ్యంలో ఉన్న ఆసియా సింహాల సంరక్షణ చర్యలు సమీక్షించారు. క్రిప్టో మార్కెట్ బూస్ట్. అమెరికా వ్యూహాత్మక రిజర్వుల్లో 5 క్రిప్టో కరెన్సీలను చేర్చినట్లు ట్రంప్ ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ ఒక్కసారిగా $300 బిలియన్ పెరిగింది. భారతీ ఎయిర్టెల్ నుండి 2 పబ్లిక్ ఇష్యూలు రానున్నాయి. ముందుగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ IPO రాగా తర్వాత నెక్స్ట్రా డాటా సెంటర్ వ్యాపారానికి పబ్లిక్ ఇష్యూగా రానుంది. మూసీ నది సుందరీకరణ పనులను అడ్డుకునే ఉద్దేశంతో మేధా పాట్కర్ వచ్చినట్లు అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా రానుండగా పట్టభద్రుల ఫలితాలకు 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో 511 టీఎంసీల నీటిని ఏపీకి తరలించేందుకు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతులకు యమపాశమైందని సీఎం రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ₹2,500 సహాయం హామీపై మార్చి 8లోన ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేదంటే 1,00,000 పోస్ట్ కార్డులను సోనియా గాంధీకి పంపుతామని హెచ్చరించారు. 5 మార్చ్ బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా విద్యార్థులు ఉదయం 8:30కి హాల్లో ఉండాలని అధికారులు సూచించారు. పేపర్ లీకేజీ నివారణకు జిరాక్స్ సెంటర్ల మూసివేత, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.